ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలుగా పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నడుస్తూ ఉంది. ఈ వానాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ బలమైనటువంటి రోహిణి, మృగశిర, ఆర్ద్రకార్త పోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వర్షాలు పడక రైతు కొండ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం వద్ద గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నీటిని నిలిపి రైతాంగానికి పంపకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. అట్టి నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పెద్దలారా, మీరు అధికారంలోకి రావడానికి రైతాంగానికి ఎన్నో మాయమాటలు చెప్పి గ్రామీణ ప్రాంత రైతుల ఓట్లేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా నట్టేట ముంచి వాళ్ళని ఆర్థికంగా జీవనోపాధి కోల్పోయే విధంగా మీరు పనులు చేస్తూ ఉన్నారు. మీకు త్వరలోనే రైతాంగం మొత్తం కూడా తగిన బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తూ ఉన్నది. వెంటనే మీరు కన్నెపల్లి వద్ద మోటార్లను నడిపి కాలువల ద్వారా కాళేశ్వరం జలాలను తుంగతుర్తి, సూర్యాపేట జిల్లాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే యాసంగిలో బకాయి ఉన్నటువంటి రైతు భరోసాను కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతనంగా పెన్షన్లు ఇస్తామని 2 నెలల నుంచి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఏ అధికారికి కూడా దరఖాస్తులు తీసుకోమని ఇంతవరకు ఆదేశం ఇవ్వలేదు. వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి నూతన దరఖాస్తులు తీసుకోవాలి. అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా యూరియా యాప్ అని ఏర్పాటు చేసి చదువు రాని రైతులను, చదువు వచ్చిన రైతులను అందరినీ కూడా అది బుక్ చేసుకోవడానికి వీలు లేకుండా యూరియా దొరకకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వెంటనే యూరియా యాప్ను రద్దు చేయాలి. దుకాణాలలో స్టాక్ విరివిగా పెట్టాలి. అధిక ధరలకు అమ్మకుండా అరికట్టాలి. వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలి. వృద్ధులకు 4,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా అతి త్వరలోనే ప్రభుత్వం స్పందించి రైతుల యొక్క సమస్యల మీద తీవ్రమైనటువంటి ఆందోళన నివారించడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మన తుంగతుర్తి ప్రాంతం అంతా వర్షాలు లేక సగటు వర్షపాతం కురవక ఇబ్బంది పడతా ఉంది. మీ ముఖ్యమంత్రి గారికో, ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల మంత్రి గారికో చెప్పి అక్కడ ఉన్నటువంటి వృధాగా పోతున్నటువంటి నీళ్లను కన్నెపల్లి పంపుల ద్వారా తుంగతుర్తికి వచ్చేటట్టు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం.